దేవతారాధనలో ఒక్కో వారం ఒక్కో దేవునికి విశిష్టత ఉంటుంది. అలాగే శనివారం కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని పూజిస్తాం. కోరిన వారికి కొంగు బంగారంగా మారే కొండంత దేవుడు ఏడుకొండలవాడు. తిరుమలలో కొలువై ఉన్న ఈ తిరుమలేశుడు భక్తుల ఆపదల నుండి రక్షించే ఆపద్బాంధవుడు, అనాథ రక్షకుడు. మన జీవితంలో శనిదేవుని ప్రభావం వలన ఎన్నో కష్టాలను అనుభవిస్తుంటాం. ఆయన ప్రభావం మనల్ని ఎక్కువగా బాధించకుండా ఉండాలంటే వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకంగా పూజలు చేయాలి. ఆ శ్రీనివాసుని కృప మనపై ఉంటే మనకు ఎలాంటి దోషాలు రావు. ఆ శ్రీనివాసుని కృపతో పాటు శని దోషం కూడా పోవాలంటే 7 శనివారాలు పూజ చేయాలి. ఒకవేళ మహిళలు చేస్తే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎక్కడ ఆపారో అక్కడి నుండి చేస్తే సరిపోతుంది. మరి ఆ పూజ ఎలా చేయాలో మనం తెలుసుకుందాం. శనివారం ఉదయాన్నే లేచి దేవుడి గదిని శుభ్రం చేసుకుని వెంకటేశ్వర స్వామిని అలంకరించి సంకల్పం చెప్పుకోవాలి. ముందుగా బియ్యపు పిండిది, పాలు, ఒక చిన్న బెల్లం ముక్క మరియు అరటిపండు వేసి కలిపి చపాతీలా చేసి దానితో ప్రమిదలా చేయాలి. ఈ ప్రమిదలో 7 వత్తులు వేసి వెంకటేశ్వర స్వామి ముందు పెట్టి ఆవు నెయ్యి దీపం వెలిగించాలి. శనివారం వెంకటేశ్వరునికి ప్రీతికరమైన రోజు. అలనాడు వైష్ణవులు ఎంతో శ్రద్ధగా శ్రీహరిని నియమనిష్టలతో పూజించేవారని పురాణాలు చెబుతున్నాయి. అందువల్ల శనివారం నాడు వేకువజామునే నిద్రలేచి శుచిగా స్నానం చేసి తులసి కోట ముందు ఆవునేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇలా చేసిన గృహంలో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ కొలువై ఉంటుందని నమ్మకం. శనివారం సాయంత్రం పూట వెంకటేశ్వర ఆలయాన్ని దర్శించి నేతితో దీపం వెలిగించే వారికి బాధలు తొలగిపోయి సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి. ఇలా 7 శనివారాలు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే దోషాల తొలగిపోయి అనుకున్న పనులన్నీ జరుగుతాయని పురాణ శాస్త్రాలు, గ్రంథాలు చెప్తున్నాయి.